పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ అండ్ చాలా గ్రాండ్గా జరగబోతుంది మన పోలీస్ గ్రౌండ్లో. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చాలా గ్రాండ్గానే చేస్తున్నారు. మరి డిప్యూటీ సీఎంగా ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా ఈవెంట్కి రాబోతున్నట్టు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్గా ఉండి మొత్తం సెక్యూరిటీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ అయినా కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండటం, దాంతోపాటు మంచి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరో కావడంతో సెక్యూరిటీ కూడా భారీ స్థాయిలో ఉండటం జరిగింది. ఎందుకంటే ఫ్యాన్స్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలామంది కూడా ఫ్యాన్స్ కూడా ఈ పాస్లు ఎవరైతే పాస్లు ఉంటాయో వారందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి పాస్లు ఉన్న వారికి అలౌడ్ చేయడం జరుగుతుంది. వివిధ సెక్షన్లకు సంబంధించి డిపార్ట్మెంట్లు కూడా పోలీసు డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరూ కూడా సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా ఏం లేకుండా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి తగ్గటువంటి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వారందరూ కూడా ఎవరి సెక్షన్కి కేటాయించినటువంటి వాళ్ళకి అన్ని కూడా వాళ్ళని డిస్పాచ్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం కూడా అంటే మహిళా పోలీసులు కూడా ఉన్నారు, లేడీ పోలీసులు, దాంతోపాటు జెంట్స్ పోలీసులు కూడా అందరూ కూడా ఉండటం జరిగింది. వారందరూ కూడా ఎందుకంటే ఎంట్రన్స్లు చాలా 3-4 ఎంట్రన్స్లు వేలు పెట్టడం జరిగింది. విఐపీలకు ఒకటి, ఆడియన్స్కి ఒకటి, దాని తర్వాత మామూలుగా సినిమా సెలబ్రిటీకి సంబంధించి ఎంట్రన్స్ కూడా ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ ఎంట్రన్స్కి సంబంధించి మొత్తం కూడా అన్ని చోట్ల కూడా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా సెక్యూరిటీ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈవెంట్కి సంబంధించి చూస్తుంటే మనం చాలామంది పోలీసులు రావడం కూడా జరిగింది. వారందరూ కూడా పోలీసులు మొత్తం కూడా ఇప్పటికే చాలామంది కూడా బయట కూడా వెళ్ళి ఉండటం కూడా జరిగింది. ఇక మరి కొద్ది గంటల్లో ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారందరూ ఇక్కడికి ఎక్కువ స్థాయిలో భారీ స్థాయిలో వస్తారు. కాబట్టి మొత్తం కూడా ఇప్పటికే ఫ్యాన్స్కి సంబంధించి ఎవరు కూడా పాసులు ఉన్న వాళ్ళని అలౌడ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం కూడా డీసీపీలు కానీ ఏసీపీలు ఇలా అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి ఎవరెవరికి ఎక్కడ కేటాయించారో మొత్తం కూడా వారందరూ కూడా వాళ్ళకి కేటాయించినటువంటి ప్లేస్లు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి చూస్తుంటే సెక్యూరిటీ కూడా చాలా హై లెవెల్ ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి తొకిసిలాటలు ఇలా పెద్ద స్టార్ సినిమాలు వస్తున్నాయి అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి ఏమి కూడా ఉండకుండా ఎక్కడ కూడా సెక్యూరిటీ పరంగా కానీ ఫ్యాన్స్కి కానీ ఇటు సెలబ్రిటీలు కానీ ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సెక్యూరిటీ పరంగా మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లు మొత్తం కూడా చాలా బిజీగానే ఉన్నట్టు పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఈవెంట్ని చాలా గ్రాండ్గా సక్సెస్ చేయాలి, ఎవరు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి తగ్గట్టు విధంగానే చేస్తున్నారు. మరి ఈవెంట్ మరి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఓజీ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండటం జరిగింది. రిలీజ్ కూడా చాలా దగ్గరగా ఉంది. కాబట్టి పవన్ కూడా ఏం మాట్లాడతాడు సినిమాకి సంబంధించి, ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఇంకా సినిమాకు సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఏం చెప్తాడు అనేది మనం చూడాల్సిన పరిస్థితి అవుతుంది. సెక్యూరిటీ పరంగా మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేసిందనే చెప్పవచ్చు. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.